సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు కేవలం దక్షిణాదికి మాత్రమే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను శాసిస్తున్నారు. అయితే ఈ రేసులో అందరికంటే భిన్నంగా ఒక పక్కా వ్యూహంతో దూసుకుపోతున్న నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చిన్న చిన్న మెట్టు ఎక్కుతూ వచ్చిన బన్నీ పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ అయిపోయారు. ఆ సినిమా తెచ్చిన క్రేజ్, గంగమ్మ జాతరలో ఆయన చూపించిన నటనకు వచ్చిన నేషనల్ అవార్డ్ వెరసి ఇప్పుడు బన్నీ ఆలోచన సరళిని పూర్తిగా మార్చేశాయి. సాధారణంగా ఒక పెద్ద హిట్ కొట్టిన హీరోలు వెంటనే మరో కమర్షియల్ సినిమాతో సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్ అలా చేయడం లేదు. తన తదుపరి సినిమాల ఎంపికలో ఆయన అనుసరిస్తున్న స్ట్రాటజీ చూస్తుంటే ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబడుతున్నారు. ప్రతి సినిమా ఒక తుఫానులా బాక్స్ ఆఫీస్ ను చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడున్న కుర్ర హీరోలు తేజ సజ్జా దగ్గర నుంచి సీనియర్ స్టార్స్ వరకు అందరూ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కానీ బన్నీ మాత్రం పాన్ వరల్డ్ అనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమా. జవాన్ సినిమాతో 1000 కోట్లను కొల్లగొట్టిన అట్లీ ఇప్పుడు బన్నీ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె నటిస్తోంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇప్పటి వరకు నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందట. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా ఈ ప్రాజెక్ట్ చుట్టూ వినిపిస్తున్నాయి. ఇది కేవలం సినిమా కాదు, ఒక భారీ మల్టీ స్టారర్ ఈవెంట్ గా మారబోతోంది. అట్లీ సినిమా సెట్స్ పై ఉండగానే మరోవైపు సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో బన్నీ చర్చలు జరుపుతున్నారు. AA23 గా రాబోతున్న ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఒకవేళ లోకేష్ మార్క్ యాక్షన్ మూవీలో బన్నీ కనిపిస్తే థియేటర్ లో రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే అభిమానులకు పూనకాలొస్తున్నాయి. అల్లు అర్జున్ కేవలం మాస్ మసాలా సినిమాలకే పరిమితం కావడం లేదు. తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరించే దర్శకుల కోసం వేట సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే మిన్నల్ మురళి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. AA24 గా రాబోతున్న ఈ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీ లేదా విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉండబోతుందని తెలుస్తోంది. కేరళలో బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు నేరుగా మలయాళ దర్శకుడితో సినిమా చేయడం ద్వారా తన మార్కెట్ ను మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. ఇక ఈ లైనప్ లో అన్నిటికంటే హాట్ టాపిక్ సందీప్ రెడ్డి వంగ సినిమా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించిన సందీప్ అల్లు అర్జున్ కోసం ఎలాంటి పాత్రను డిజైన్ చేస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అల్లు అర్జున్ లోని ఎనర్జీని, సందీప్ లోని రానెస్ ను కలిపితే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి బన్నీ క్రేజ్ గ్లోబల్ లెవెల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల సిరీస్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఈ దర్శకులందరూ ఒకే చోట కనిపించడం చూస్తుంటే బన్నీ తన టీం ను ఎంత పక్కాగా సెట్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇది కేవలం సినిమాల లైనప్ కాదు, రాబోయే 5 ఏళ్ల పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై అల్లు అర్జున్ చేయబోయే దండయాత్ర. ఈ తుఫానుల తాకిడికి పాత రికార్డులన్నీ గాలిలో కలిసిపోవటం ఖాయం. బన్నీ ఎంపిక చేసుకుంటున్న ఈ ఒక్క ప్రాజెక్ట్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించడమే కాదు, తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటి చెప్పనున్నాయి.